కొంతమంది మగాళ్ళు ఉంటారు, ఒంటరిగా కూర్చుంటాడు. ఆడు అలా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆడు చూస్తే బాధేస్తుంది. ఎందుకు ఒంటరి కూర్చున్నాడంటే ఆడు బయటికి చెప్పలేడు ఫ్యామిలీ విషయాలు. వాడికి ఒక మెచ్యూరిటీ ఉంది. వాడు ఒంటరి కూర్చుంటాడు, గుండెల్లో చాలా విషయాలు దాచుకుంటాడు. ఆ విషయాలు దాచుకున్నప్పుడు వాడు ఎవరితో పంచుకున్న కుటుంబం పరుగు పోద్ది. వాడు ఎవరికి చెప్పలేడు. మరి ఏం చేయాలంటే ఆ బాధను తట్టుకోలేక, ఆ పంటి బిగును వాడి బాధను దాచేసుకుని ఎవరికి చెప్పలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్న మగాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? అటు అమ్మను ఆనంద పెట్టాలో, ఇటు కట్టుకున్న దాన్ని ఆనంద పెట్టాలో, ఇటు తోబుట్టువుల మాట వినాలో, లేదా నా భార్య తాలూకా మాటలు వినాలో, ఇద్దరిని సమానంగా చూడలేక వాళ్ళలో మాట వినక వీళ్ళలో మాట వినక ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డులా కష్టపడి ఇంటికి వస్తే ఇంట్లో మనశ్శాంతి లేక ఇసుకుపోయి ఛీ ఇలాంటి బతికే కన్నా చచ్చిపోతే బాగున్నాను ఒంటరిగా పోయి ఎక్కడో నదుల దగ్గర దూరంగా కూర్చుని ఏడ్చే మగాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? మగాళ్ళు ఏడుస్తారంటే ఏడుస్తారు. మగాళ్ళు కన్నీళ్ళు దిగమింగుకుంటారంటే దిగమింగుకుంటారు. మగాల్లో చెడ్డలు ఉన్నారని ఎంత వాస్తవమో, కుటుంబం కొరకు వారి విలువల కొరకు కట్టుబడే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. వారు ఎవరైతే అన్మెచ్యూర్డ్గా ప్రవర్తించే వాళ్ళను కూడా భరించే పురుషులు ఉన్నారంటే ఉన్నారు.